ఒక పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న మధ్యతరగతి పర్సన్స్కి ఖర్చులు ఎలా ఉన్నాయి, ఈ ఖర్చులను ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎన్ని అప్పులు అవుతున్నాయి, వీటిని ఇలానే కంటిన్యూ చేస్తే తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది ఒక టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. చివరిదాకా చూడండి. ఇందులో ఈ ఖర్చులలో మీరు ఉన్నారా లేరా, సేఫ్ జోన్లో ఉన్నారా అనేది మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది చదువుకున్న తర్వాత ఊర్లలో పనులు దొరక్క మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, చెన్నై ఇలా పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. యావరేజ్ ఒక డిగ్రీ చదివిన వ్యక్తికి 30-40,000 వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి మాట్లాడట్లే, మిగిలిన ఫీల్డ్ గురించి చెప్తున్నా. 30-40,000 ఒక వ్యక్తికి హైదరాబాద్ సిటీలో ఉంటే ఒక 45,000 కనుక శాలరీ చేతికి వస్తుందంటే ఇతని ఖర్చులు ఎలా ఉంటాయి? హౌస్ రెంట్ కొంచెం సిటీకి అవుట్కట్స్ కొద్దిగా దూరంలో ఉంటే, అంటే అతని ఆఫీస్ నుంచి కనీసం ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ జర్నీ ఉండేంత డిస్టెన్స్ ఉంటే 10,000 హౌస్ రెంట్. గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఒక 10,000. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పిల్లలు ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ ఒక 6,000 పర్ మంత్. ఈఎంఐ బైక్స్ ఆర్ పర్సనల్ లోన్ ఏమైనా ఉంటే ఒక 3,000-7,000 దాకా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జ్ ఇవన్నీ ఒక 2,000 పోతున్నాయి. హెల్త్ అండ్ మిస్లెనియస్ ఈ యొక్క యావరేజ్గా ఒక ఫ్యామిలీకి 1,500 నుంచి 3,000 పోతున్నాయి. ఒకవేళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ మెడికల్కి సంబంధించినవి దాదాపుగా ఒక 3,000 పోతున్నాయి. ఓకే, సో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఒక 1,000 రూపాయలు ఏదో ఇన్సూరెన్స్ కింద కడుతున్నారు, 1,000 రూపాయలు మొత్తం కలిపితే 40,000 అవుతున్నాయి. సడన్గా ఏదన్నా హాస్పిటల్ ఖర్చులు పడ్డా 24 అవర్స్ ఉంటే కానీ హాస్పిటల్ మెడిక్లెయిమ్ చేయలేం కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేని పరిస్థితిలో ఉండే వాటికి, లేదా బైక్ రిపేర్ వచ్చింది, లేదా ఇంట్లో ఏదో రిపేర్ వచ్చింది, ఓకే, గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే ఏసీ ఇబ్బంది ఉంది, లేదు ఫ్రిడ్జ్ ఏదో ఇబ్బంది ఉంది, వాషింగ్ మిషన్ ఏదో ఇబ్బంది, ఇలాంటి రిపేర్లు పడుతూ ఉంటే, లేదా సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఊర్లో ఏదో సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, రిలేటివ్స్తో ఏదో చనిపోయారు ఒక అతను, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది, ఇలాంటి సడన్ ఖర్చులు దాదాపుగా ఒక 8,000-9,000 అవుతున్నాయి. ఇలా ఎవ్రీ మంత్ యావరేజ్గా ఈ ఎక్స్ట్రా అవుతున్న ఖర్చు నెల ఒక 8,000-10,000 అప్పు తీసుకుంటున్నాడు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడము, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక 1 lakh అయింది, దాన్ని మళ్ళీ ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడము. శాలరీలో ఎవ్రీ మంత్ ఆ ఈఎంఐ ఎక్స్ట్రానే, ఈఎంఐ కడుతున్నాడే కానీ ఈ జీతం ఏం పెరగట్లా, కానీ ఈ ఖర్చులు అయితే పెరుగుతూ పోతున్నాయి. ఇలా ఒక 1 yearకి 1,20,000, అలా ఒక 5 సంవత్సరాలు అయితే 6,20,000 దాకా అప్ అయిపోతుంది. ఇక్కడ శాలరీ ఏమో 5%, 6% కూడా పెరగట్లా మిగిలిన కేటగిరీలలో, కానీ ఖర్చులు అయితే పెరుగుతూ పోతున్నాయి. ఈలో పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, వాళ్ళ చదువుల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎన్ని రోజులు సేమ్ అదే చట్రంలో నాకు అదే తెలుసు 9 to 6 జాబ్లోనే స్ట్రక్ అయిపోతాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. స్టెప్ 1, నువ్వు వెళ్తున్న ఫీల్డ్లో గ్రోత్ ఉందా? నీకు ఎలా తెలుస్తుంది గ్రోత్? నీ ఫీల్డ్లో ఆల్రెడీ 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించారా? అత్తమామ సపోర్టు, అమ్మనాన్న సపోర్ట్తో వచ్చిన ఆస్తులు కాకుండా ఈ ఫీల్డ్ మీద ఏమైనా సంపాదించాడా? ఒక 10 మందిని ఎంక్వైరీ చేస్తే 10 మందిలో 6 సెట్ అయ్యారంటే ఆ ఫీల్డ్ గ్రోత్ ఉన్నట్టు, లేదా ఫీల్డ్ మార్చు.
సార్ పిల్లలు మధ్యలో ఉన్నారు, సడన్గా నేను జాబ్ మానేస్తే ఏమైనా ప్రాబ్లం అవుద్దా? ఓకే, ఇమీడియట్గా మానేయకు, నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వు. ఈవినింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏ ఫీల్డ్ కోసం వెళ్దాం అనుకున్నావు నెమ్మదిగా దానికి షిఫ్ట్ అవ్వు. కొన్ని రోజులు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకో, ఇంట్లో వైఫ్ సపోర్ట్ తీసుకో, లేకపోతే అమ్మ నాన్న సపోర్ట్ తీసుకో. నేను కొద్దిగా వేరే ఫీల్డ్కి షిఫ్ట్ అవుతున్నా, కొన్ని ఇబ్బందులు వస్తాయి, బట్ భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి చెప్పి నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వు. లేదా స్టెప్ 2, నీ ఫీల్డ్లోనే గ్రోత్ ఉంది, హ్యాపీ. ఆ ఫీల్డ్లో ఇంకేదైనా కోర్స్ తీసుకుంటే సక్సెస్ అవుతావా? కోర్స్ తీసుకో, లేకపోతే ఇంకేదైనా నాలెడ్జ్ తీసుకో, ఇంకేదైనా ట్రైనింగ్ చేస్తే వర్కౌట్ అవుద్దా చేసుకొని అదే ఫీల్డ్లో ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయితే ఒక 10-20% గ్రోత్ ఉందా, షిఫ్ట్ అవ్వు. ఆప్షన్ 2. ఆప్షన్ 3, నువ్వు ఆల్రెడీ టైట్ పొజిషన్లో ఉన్నావు, ఒక పార్ట్ టైం బిజినెస్ ఎంచుకోవడం బెటర్. పార్ట్ టైం బిజినెస్ అంటే మళ్ళీ డబ్బులు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే నీకు పేచెక్ టు పేచెక్ ఉంది. మళ్ళీ 1 లక్ష 2 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇంకేదైనా స్టార్ట్ చేసావు, వర్కౌట్ అయిందా, హ్యాపీ. వర్కౌట్ అవ్వలేదా, ఎందుకంటే నువ్వు పార్ట్ టైం ఉంటావు, ఇంకెవరినో కూర్చోబెట్టి నువ్వు బిజినెస్ చేస్తావు. వర్కౌట్ అవ్వకపోతే నీ ప్రజెన్స్ అక్కడ తక్కువ ఉంటుంది, వేరే పర్సన్ ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడతావు, కాబట్టి ఆ 2 lakhs కూడా లాస్ అయిపోతావు. ఇప్పుడు వచ్చేది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా లాస్. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఆ పార్ట్ టైం బిజినెస్ తక్కువ పెట్టుబడితో నువ్వు ఇన్వాల్వ్ అవుతూ చేయగలిగే బిజినెస్ ఏమైనా ఉంటే చూడు, దాని నుంచి గ్రోత్ అవ్వు. లో ఇన్వెస్ట్మెంట్, అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుంటుంటే ఇంకా హ్యాపీ, లేదా లో ఇన్వెస్ట్మెంట్. సో నేను లో ఇన్వెస్ట్మెంట్తో ఇలా ఒక మిడిల్ క్లాస్ పేచెక్ టు పేచెక్ వచ్చింది, 5వ తారీఖు 10వ తారీఖు జీతం వస్తే 3 రోజుల్లో అయిపోతుంది, మళ్ళీ మంత్ ఎండింగ్ శాలరీ ఎప్పుడు వస్తుంది, ఈలోపు వచ్చే అన్ని అప్పులు. అంటే నేను పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పైసా ఖర్చు లేకుండా, ₹1 లాస్ కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, నెమ్మదిగా ఒక 2 to 4 yearsలో నెలకు ఒక 20,000 నుంచి 2 లక్షలు 3 లక్షల దాకా ఎలా సంపాదించుకోవచ్చు అని స్టెప్ బై స్టెప్ ఒక చిన్న పిల్లలకి గైడెన్స్ ఇచ్చినట్టు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆ ప్రజెంటేషన్ ఉంటుంది, మీరు క్లిక్ చేస్తే ఏమంటే ఆ ప్రజెంటేషన్ వినండి. మీకు ట్రైనింగ్ కావాలనుకుంటే అక్కడే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో లాగిన్ అయ్యి ఐ వాంట్ ట్రైనింగ్ అని అడ్మిన్కి మెసేజ్ పెట్టండి. అడ్మిన్ మీతో అప్రోచ్ అవుతారు, అంత గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.